వేములవాడ పట్టణంలోని 16వ వార్డు రామ్ మందిర్ వీధి ఆదర్శవంతమైన మార్పుకు నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు చెత్తా చెదారం, దుర్వాసనతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడిన ఈ వీధి ఇప్పుడు పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణంతో అందరినీ ఆకట్టుకుంటోంది. పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు గోడలపై అందమైన దేవుళ్ల చిత్రాలను వేయించడం ద్వారా వీధికి కొత్త రూపును తీసుకొచ్చారు. దీంతో గతంలో అశుభ్రతకు కారణమైన ప్రాంతం ఇప్పుడు ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారి స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ మార్పుకు కృషి చేసిన అంజయ్యను కౌన్సిలర్ వంగాల శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. స్థానికుల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి వీధి కూడా ఇలాగే పరిశుభ్రంగా, అందంగా ఉండేలా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. విఘ్నేశ్వరుడు ఉండాలి. అన్ని దేవతల కన్నా ముందు విఘ్నేశ్వరుడు, హిందూ ధర్మాన్ని కాపాడిన రాముడు చెత్తను నిర్మూలించడానికి రాసినటువంటి అమ్మవారి త్రిశూలం. వేములవాడలోని 16వ వార్డులో వాస్తవానికి గత 15-20 సంవత్సరాల నుంచి ఈ పిప్పరుల గలిలో ఈ చిన్న సంధిలో చాలా వరకు అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ పెద్ద చెత్తగుండి లెక్క తయారు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ గల్లీ నుంచి ప్రతి ఒక్కరు కూడా కుమ్మరి గుడికి చాలామంది మహిళలు, భక్తులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ చెత్త వాడేయడం వల్ల దానిలో వాటి పైనుంచే నడుచుకొని గుడికి వెళ్ళాల్సిన పరిస్థితి, చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి మహిళలందరూ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ కొబ్బరికాయల అంజయ్య బాబాయిని మేము సహకారం చేయమని చెప్పగానే వెంటనే స్పందించి ఈరోజు ఇక్కడ మధ్య దేవుళ్ళే అన్నీ కూడా దేవుళ్ళ బొమ్మలు వేయించి తన అంటే హిందుత్వాన్ని, భక్తిని చాటుకున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తున్నా. అలాగే వేములవాడ పట్టణంలోని ఎక్కడెక్కడైతే చెత్త వారేస్తుర్రో నిజంగా అక్కడ ప్రతి కాడ ఈ మంచి కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి కాడ కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టి ఇటువంటి చెత్తలు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, చెత్త వేయడం వల్ల దోమలు కానీ మన చుట్టుపక్కల ఉన్న వారికి దీన్ని చెత్త వేయడం వల్ల రోగాలు కానీ, రోగాల బారిన పడి హాస్పిటల్ల పరిస్థితి, డబ్బులు ఎన్నో లక్షల ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మీరందరూ వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించి చెత్తను చుట్టుపక్కల వారేయకుండా మన చెత్త బండి దినం తప్పి దినం కంపల్సరీ వస్తుంది. దానిలోనే మీరు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలందరినీ కూడా. ముఖ్యంగా ఇక్కడ ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటి పక్కన మనం వారేసుకుంటలేము, పక్కోళ్ళ ఇంటి పక్కన వాడేసేస్తున్నాం. ఎంత బాధ అనిపిస్తుంది. అదే చెత్త మన ఇంటి ముందర వాడేస్తే మనకు కూడా వాసనే కదా, అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పక్కోళ్ళ ఇంటికాడ మనం వారేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుందో మీరు ప్రజలు కూడా ఆలోచించి చెత్త బండి వచ్చినప్పుడే ఆ చెత్తను అందులో డబ్బల వేసే పరిస్థితి చేయండి. మీరందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమానికి సహకరించి రోగాల బారిన పడకుండా మీరు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మున్సిపల్ కూడా చిన్న రిక్వెస్టు, ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద గల్లీలలో కూడా ఎక్కడెక్కడ పడితే చెత్తలు సంచులలో తీసుకొచ్చి పడేస్తారు. అవి కూడా మీరు ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అవి ఆపే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం.